నమస్కారం. శుభోదయం. ఓం శ్రీ మాత్రే నమః. ఈనాటి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాల శుభ ఫలితాలు మీ జీవితంలో సరికొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షిస్తూ ఈ రోజుటి మీ రాశి ఫలాలు మరియు పంచాంగ విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం 2026 ఆగస్టు 20 గురువారం. సూర్యోదయం ఉదయం 6:03 సూర్యాస్తమయం సాయంత్రం 6:35 చంద్రోదయం మధ్యాహ్నం 12:39 చంద్రాస్తమయం రాత్రి 11:51 తిథి అష్టమి రాత్రి 9:20 వరకు, తదుపరి నవమి. నక్షత్రం విశాఖ ఉదయం 9:02 వరకు, తదుపరి అనురాధ. కరణము విష్టి ఉదయం 8:16 వరకు, తదుపరి భవ. రాత్రి 9:20 వరకు, తదుపరి బాలవ. యోగము ఇంద్రము తెల్లవారుజామున 4:15 వరకు, తదుపరి వైద్యుతి. అశుభ ఘడియలు రాహుకాలం మధ్యాహ్నం 1:53 నుండి 3:27 వరకు. యమగండం ఉదయం 6:03 నుండి 7:37 వరకు. గుళిక కాలం ఉదయం 9:11 నుండి 11:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 11:04 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:14 నుండి 4:04 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:35 నుండి 3:22 వరకు. శుభ ఘడియలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:27 నుండి 5:15 వరకు. అమృత గడియలు రాత్రి 12:16 నుండి 2:03 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి 12:44 వరకు. ఆగస్టు 20 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి రాత్రి 9:20 వరకు ఉంటుంది, తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. ఇలాంటి రిక్త తిథి రోజులో శుభకార్యాలు చేయకూడదు. అనురాధ నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 9:08 నుండి మరుసటి రోజు ఉదయం 6:08 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. నక్షత్ర బలం విశాఖ నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి.
అనురాధ నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రశ్న: వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను? సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వృషభ రాశి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మిథున రాశి, రుణ ప్రయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. కర్కాటక రాశి, బంధువులతో అకారణంగా విరోధాలు. సింహరాశి, ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కన్యా రాశి, ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. కన్యా రాశి, కొన్ని సమస్యలు, చికాకులు ఎదురవుతాయి. తులారాశి, ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ధనుస్సు రాశి, కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. మకర రాశి, కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుంభరాశి, ఆర్థిక ఇబ్బందులు, రుణాలు చేయాల్సి వస్తుంది. మీనరాశి, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మరిచిపోకుండా దైవనామ స్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.